రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకొని వ్యవసాయమే నా వ్యాపకం అంటే రాజ్యసభ సభ్యత్వానికి వైసీపీ పార్టీకి రాజీనామా చేసిన విజయసాయిరెడ్డిని కేసులు వదలడం లేదు. చేసిన తప్పులు దండంతో సరిపెట్టుకుందామంటే కుదరదని, కర్మఫలం అనుభవించక తప్పదని విజయసాయిరెడ్డికి ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. తాజాగా విజయసాయిరెడ్డికి ఏపీసీఐడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. కాకినాడ సీపోర్టు కాకినాడ సేజ్ కేసులో విచారణకు హాజరు కావాల్సిందిగా ఏపీసీఐడీ విజయసాయికి నోటీసులు జారీ చేసింది. కాకినాడ సీపోర్టు వాటాల బదిలీ కేసులో ఏపీసీఐడీ ఈ నోటీసులు జారీ చేసింది. కాకినాడ సీపోర్టు లిమిటెడ్, కాకినాడ సేజ్లలో 3,600 కోట్ల విలువైన వాటాను వాటి యాజమాన్యనైన తన నుంచి బలవంతంగా తీసుకున్నారంటూ కేవీ రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విజయసాయిరెడ్డికి ఏపీసీఐడీ 506, 384, 420, 109, 467, 120 రెడ్ విత్ 34 సెక్షన్ల కింద నోటీసులు ఇచ్చింది. రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకొని వ్యవసాయమే నా వ్యాపకం అంటే రాజ్యసభ సభ్యత్వానికి వైసీపీ పార్టీకి రాజీనామా చేసిన విజయసాయిరెడ్డిని కేసులు వదలడం లేదు. చేసిన తప్పులు దండంతో సరిపెట్టుదామంటే కుదరదని, కర్మఫలం అనుభవించక తప్పదని విజయసాయికి ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. తాజాగా విజయసాయిరెడ్డికి ఏపీసీఐడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. కాకినాడ సీపోర్టు, కాకినాడ సేజ్ కేసులలో విచారణకు హాజరు కావాల్సిందిగా ఏపీసీఐడీ విజయసాయికి నోటీసులు జారీ చేసింది. కాకినాడ సీపోర్టు వాటాల బదిలీ కేసులో ఏపీసీఐడీ ఈ నోటీసులు జారీ చేసింది. కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్, కాకినాడ సేజ్లో 3,600 కోట్ల విలువైన వాటాలను వాటి యాజమానైన తన నుంచి బలవంతంగా తీసుకున్నారంటూ కేవీ రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విజయసాయిరెడ్డికి ఏపీసీఐడీ 506, 384, 420, 109, 467, 120 రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసులు నమోదు ఇచ్చింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి. మాజీ ఎంపీ, వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డికి మరోసారి సిఐడి నోటీసులు జారీ చేసింది. ప్రధానంగా కాకినాడ పోర్టు సంబంధించి అందులో ఉండే ఓటాలకు సంబంధించి అక్రమంగా బదిలీ చేయించుకునే ఆరోపణలపైన ఆయన గతంలో కూడా నోటీసులు అందుకున్నారు. గతంలో ఒకసారి విచారణ కూడా హాజరయ్యారు. మరోసారి తాజాగా అదే కేసు సంబంధించి సిఐడి విజయసాయిరెడ్డికి నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈ నెల 25వ తారీఖున మరోసారి సిఐడి ఎదుట హాజరు కావాల్సిన అవసరం ఉంది, స్టేట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉందంటూ ఆ నోటీసుల సారాంశంగా మనకు అర్థమవుతుంది. మనకు తెలిసిందే కాకినాడ పోర్టుని ఏ విధంగా అక్రమంగా బదలాయించుకున్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఉండగా ఎవరైతే కేవీ రావు అనే వ్యక్తితో పాటుగా మరో వ్యక్తి, కొంతమంది విక్రాంత్ రెడ్డి అనే మరొక మీడియేటర్, ఈ విధంగా కొంతమంది ద్వారా అంటే వీళ్ళ చుట్టూ తిరిగినటువంటి ఒక ఏదైతే ఈ లావాదేవీ ఉందో దీనికి సంబంధించి విజయసాయిరెడ్డిపై కూడా కేసులు నమోదైన నేపథ్యంలో అంటే అందులో అనుమానిస్తున్న నేపథ్యంలో ఆయనకి సిఐడి విచారణలో భాగంగా ఇప్పటికే ఒక నోటీస్ ఇచ్చిందని ఇప్పుడు తాజాగా రెండోసారి కూడా నోటీస్ జారీ చేసింది. ఖచ్చితంగా 3,500 కోట్లకు సంబంధించి ఆ కాకినాడ పోర్టులో ఉన్నటువంటి వాటాలకు సంబంధించి 3,500 కోట్లు వెళ్ళినటువంటి వాటాల బదలాయింపు అక్రమంగా జరిగింది. దానికి ఒక నైతికత లేదు. ఒక ఫోర్స్ఫుల్ గా అప్పటి వైసీపీ ప్రభుత్వం అడ్డం పెట్టుకొని వాంటెడ్ గా వాళ్ళకి సంబంధించిన వ్యక్తులకి ఆ పోర్టు యొక్క ఓటాని అక్రమంగా రాయించుకున్నారు, మార్చుకున్నారు అనేది ప్రధాన అభియోగంగా కనిపిస్తుంది. ఈ కేసులో కేవీ రావుతో పాటుగా విక్రాంత్ రెడ్డి, అదే విజయసాయిరెడ్డిని ప్రైమ్ అక్యూజ్డ్ గా అనుమానిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో జనరల్ గా ఏదైనా కేసు విచారణ సంబంధించి అనుమానిస్తే ఖచ్చితంగా సంబంధిత ఆ కాకినాడ పోర్టు వ్యవహారం పైన గవర్నమెంట్ వచ్చిన తర్వాత, అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే విచారణకు ఆదేశించడం, ఆ తర్వాత సిఐడి రంగంలో దిగి ఆ కేసు విచారించడం, ఇదంతా జరుగుతున్న క్రమంలో సిఐడికి విజయసాయిరెడ్డి గతంలో నోటీసులు జారీ చేశారు. ఒకసారి ఆయన విచారణ కూడా అటెండ్ అయ్యి చాలా స్పష్టంగా తనకు ఎటువంటి సంబంధం లేదు, అంతా కూడా
విక్రాంత్ రెడ్డి అదేవిధంగా కేవీ రావు మధ్య జరిగి ఉంటే తప్పించి తనకు ఎటువంటి లావాదేవీలు, తన అల్లుడు కూడా ఎవరైతే ఉన్నారో తన అల్లుడికి సంబంధించి కంపెనీ తన అల్లుడు కూడా ఈ కేసులో ఎటువంటి సంబంధం లేదని కేవలం ఈ కేవీ రావు విక్రాంత్ రెడ్డి వాళ్ళు అనేవాళ్ళు మమ్మల్ని విరికించే ప్రయత్నం చేస్తారు తప్పించి ఎట్టి పరిస్థితిలో తమకు ఏం సంబంధం లేదని విజయసాయి రెడ్డి ఆ రోజు తొలిసారి విచారణకు అటెండ్ అయ్యి ఆయన చెప్పడం జరిగింది. తర్వాత ఇప్పుడు మరోసారి 25వ తారీఖు హాజరు కావాలని, మరోసారి మీ స్టేట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉందని కేసు దర్యాప్తులో భాగంగా సిఐడి ఇంకోసారి నోటీసు జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ నోటీసుల యొక్క వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. బట్ షూర్ షార్ట్ గా తను గతంలో కూడా అదే తొలిసారి విచారణకు ఆదిన తర్వాత కూడా బయటకు వచ్చి ఒకే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. కేవలం ఎటువంటి సంబంధం లేవు, తన అల్లుడు కూడా ఈ కేసు కాకినాడ పోర్టులో అక్రమంగా ఓటాల లావాదేవీలు, ఆర్థిక బదలాయింపులు ఏదైతున్నాయో వాటికి సంబంధించి ఎటువంటి సంబంధం లేదని ఆయన చెప్పడం జరిగింది. మరోసారి కేసు విచారణలో భాగంగా ఇంకోసారి విచారించాల్సిన అవసరం ఉందని చెప్పి విజయసాయి రెడ్డికి నోటీసులు అందించినట్టుగా అర్థమవుతుంది. రైట్, థ్యాంక్ యూ వెంకట్.